ఇక విశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అనకాపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో అల్లూరు జిల్లాలో కూడా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా గోపాలపట్నంలోని సీతారాముల ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఇక విశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే అల్లూరు జిల్లాలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం విశాఖలోని మురళీనగర్ పిఆర్ గార్డెన్స్ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో అందిస్తారు. వాసు, సాయిరాం, విశాఖలో శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాళ్ళ కూడా రామాలయాలు అలంకరించి చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ముహూర్తం టైంకి చాలామంది దంపతులను కూడా కూర్చోపెట్టి పూజలు చేసేందుకు, కళ్యాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనం మురళీనగర్లో దాసాంజనేయ టెంపుల్ పిఆర్ గార్డెన్స్లో ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడంతా కూడా సందడిగా ఉంది. మొత్తం కూడా మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా ఇక్కడ దంపతులు కూర్చోపెట్టి కళ్యాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనం ఆలయం చూడొచ్చు, మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. అందరూ కూడా మొత్తం వచ్చారు. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సార్, ఏంటి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? వేడుకలు పట్టాభిరెడ్డి వాస్తవులు అందరి సహకారంతో ఇక్కడ కోవిల్ 1994-90లోని కోవిల్ స్థాపించడం జరిగింది. ఇది వైభవంగా చుట్టుపక్కల ఏ కోవులు కూడా లేవు. ఇక్కడ వైభవ వెంకటేశ్వర కోవులు ఏంటి, నూకాంబ కోవులు ఏంటి, చుట్టుపక్కల కోవులన్నీ కూడా దీని తర్వాత అన్ని కోవులు వచ్చాయి తప్ప అంతవరకు ముందు నుంచి ఏ కోవులు. ఈ వినాయకుడు ఎవరు వచ్చినా సరే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ప్రతి వాళ్ళు వెళ్ళి శుభకార్యాలు చేసుకుని ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు కూడా ఫారెన్లో సెటిల్ అయి ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి యొక్క అభిమానం దయ వల్ల. కాబట్టి ఇక్కడ మాకు పంతులు గారు కూడా మంచి అర్చకులు దొరికారు కాబట్టి ఆయన వల్ల కూడా దినదిన అభివృద్ధి కూడా చెందుతుంది. చిట్టుబాబు గారు, మనం ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, ఇవాళ కార్యక్రమం ఎలా జరుపుతున్నారు, ఏం చెప్తున్నారు? స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆదివారం ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆదర్శ పురుషోత్తముడైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ పట్టాభిరెడ్డి తోటలో ఈ దాసాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే స్థానికంగా ఉండేటటువంటి గ్రామ ప్రజలు, అలాగే పరిసరాల్లో ఉండేటటువంటి అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని భద్రాచలంలో ఏ సమయానికైతే కళ్యాణ మహోత్సవం ప్రారంభం జరుగుతుందో అదే సమయంలో ఇక్కడ కూడా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం, అందరూ సహకరించడం, చిన్న పెద్ద అనేటటువంటి వ్యత్యాసాలు లేకుండా అన్ని మతాలు, అన్ని కుటుంబాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యంగా భావించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనుకోకుండా ఇవాళ ఆదివారం జరగడం చేత అనేక మంది కళ్యాణ మహోత్సవంలో పిల్లలు కూడా పాల్గొంటూ ఉన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి మీ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నందుకు హృదయపూర్వకంగా, ప్రత్యేకించి మీ ప్రైమ్ టీవీ, ప్రైమ్ లైవ్ వారికి, మా ప్రైమ్ 9 ఈ ఛానల్ వారికి హృదయపూర్వకమైనటువంటి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది శ్రీరామనవమి వేడుక? శ్రీరామనవమి ఈ రోజుకి నేటికి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన పంతులు గారు చెప్పేటట్టు భక్తులు విపరీతంగా వస్తారు. ఈ గుడికి హైలైట్ ఏంటంటే మా అర్చకులే. ఈ అర్చకుల స్వామి వల్ల ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, ఆయన చెప్పే మాటలు వినడం, అలాగే దీనికి కూడా ఈ కళ్యాణానికి మన అన్నసంతర్పణ చేస్తాం, దానికి విపరీతంగా డొనేషన్లు ఇవ్వడం. ఒక్కొక్క భక్తుడు మీకు ఏం కావాలి మమ్మల్ని అడుగుతాడు, మాకు కార్యక్రమాలు చేయడానికి మీరు ఏమడుగుతారు మమ్మల్ని అనే భక్తులు కూడా ఉన్నారు. అలాగే ఒక్కొక్క భక్తుడు, అలాగే మా కార్పొరేటర్ గారు ప్రతిసారి మన ఇంట్లో కార్యక్రమంలాగే ఆ ఇంటికి వెళ్తే మేము అక్కడికి మొదటి వెళ్ళాం, అయిన దగ్గరికి వెళ్తాం. అయిన దగ్గరికి వెళ్ళాక అతన్ని దర్శించి చేసుకున్న తర్వాత డొనేషన్ ఇచ్చాక మిగతా కార్యక్రమానికి వెళ్తాం. అది కార్పొరేటర్ అల్లు శంకర్ గారు మాకు ప్రప్రదంగా అతనే మాకు ఈ సన్నిధికి విరాళాలు ఇస్తారు. సార్, అన్నదానం కూడా భారీగా చేయబోతున్నారు. స్వామివారు తీసుకెళ్తున్నారు. చూడొచ్చు, తీసుకెళ్తున్నారు. పంతులు గారు ప్రధాన అర్చకులు
అంతా కూడా కళ్యాణం టైం అవుతుంది, టైంకి భారీగా బయట ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి శ్రీరాములు కూడా తీసుకెళ్తున్నారు, మనం సీతాదేవిని కూడా తీసుకెళ్తున్నారు. మనం చూడవచ్చు ఒకసారి భద్రాచలంలో ఏ సమయానికి కార్యక్రమం జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ కూడా కార్యక్రమం జరుగుతుంది. చెప్పడం జరుగుతుంది పంతులు గారు, మనం చూడవచ్చు తీసుకెళ్తున్నారు. మొత్తం కూడా కాసేపట్లో ఇక్కడ భారీగా మురళనగర్లో చాలా భారీగా చాలా సెంటిమెంట్ ఉత్తరాంధ్ర నుంచి కూడా భారీగా భక్తులు ఇక్కడ చేరుకుంటారు. మరి కాసేపట్లో వందలాది మంది దంపతులతో మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. భారీగా భక్తులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మహిళలు అయితేనే, పిల్లలు అయితేనే, వృద్ధులు అయితేనే మొత్తం అందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు. సార్ చెప్పండి, అన్నదానం కూడా జరుపుతున్నారు కదా, ఏ విధంగా ఎంతమంది అన్నదానం జరుపుతున్నారు? సుమారు ఈరోజు 3000 నుంచి 4000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పట్టాభిరెడ్డి తోటలోని ఈ దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద విపరీతంగా ఈ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా, భక్తులందరూ కూడా ముఖ్యంగా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి పర్టికులర్గా ఈ పంతులు గారు, తర్వాత కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగే ఈ శ్రీరామనవమి ఎంతో ప్రసిద్ధి చెందింది. దానికి భక్తులందరూ, పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. ఇది మొత్తానికి సాయిరాం విశాఖలో అయితే వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు భద్రాచలంలో ఏ సమయానికి కళ్యాణం జరుగుతుందో ఆ సమయానికి ఇక్కడ భారీగా దంపతులను కూర్చోబెట్టి కళ్యాణం చేయడం సాంప్రదాయంగా వస్తుంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ వాసు.